రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటాం. కొంచెం తగ్గించాలి. ప్రతి ఒక్కరి ఆశ, ప్రతి ఒక్కరి కళ ఏమిటంటే నేను ఆశీర్వదించబడాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలి అని అందరం కోరుకుంటాం. ఈ ఆశ లేని వారు భూమి మీద ఎవరైనా ఉంటారంటే ఎవరు ఉండరు. అందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటారు, విస్తరించాలని కోరుకుంటారు, ఫలాభివృద్ధి పొందాలని కోరుకుంటారు, క్షేమాభివృద్ధి పొందాలని కోరుకుంటారు, సంతోష సమాధానములు కలిగి జీవించాలని, ఆరోగ్యంగా బ్రతకాలని ఆశపడతాం. ఈ ఆశ ఎప్పటికీ కూడా తప్పు కాదు. కానీ అనుకున్నంత స్థాయిలో, అనుకున్నంత విధముగా, ఆ రీతిగా అనేక మంది ఫలించలేకపోతున్నారు, ఆశీర్వదించబడలేకపోతున్నారు. కొందరు మరీ ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నారు, కొందరు ఒక స్థాయిలో ఆశీర్వదించబడుతున్నారు, కొందరు వారి స్థితికి తగినట్లుగా ఆశీర్వదించబడుతున్నారు. మరి కొంతమంది ఏ ఆశీర్వాదము లేక, ఏ ఆశీర్వాదానికి నోచుకోక వారు చాలా బలహీనతతో, కృంగిన స్థితిలో, నిరాశలో ఉన్నారు. వీటన్నిటికీ కారణాలు ఏమిటి? దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు, ఎంతగా ఆశీర్వదిస్తాడో పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. చాలు. చదవని లేఖన భాగంలో ప్రభు మాట్లాడుతూ చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, నీవు పవిత్రుడవై, రెండవది యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి అని రాయబడింది. మనం ఎప్పుడూ దేవుని మీద శ్రద్ధ కలిగి ఉంటాం. మనం దేవుని మీద కలిగి ఉండే శ్రద్ధ కంటే కూడా, ఇప్పుడు మనం ఇంట్లో ప్రతిరోజు దేవుడి ఫోటోలు పెట్టుకుంటుంటాం, యేసుప్రభు ఫోటోలు, సిలువలు, గుర్తులు పెట్టుకుంటాం, మనం వాటిని చూస్తూ ఉంటాం. కానీ మనము దేవుని యందు దేవుని చూసేదానికంటే దేవుడు మనలను చూస్తే అది ప్రతిఫలం, అది ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక అధికారి, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి, ఏమవుతుంది? మన ఏరియా అంతా కూడా మార్పు చెందుతుంది. ఆయన వస్తున్నారని తెలిస్తే చాలు, రోడ్లు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, వాతావరణం మారిపోతాయి, అంతా హంగామాగా ఉంటుంది. ఒక అధికారి వస్తున్నాడని తెలిస్తేనే ఎంతో మార్పు అనేది మనం చూడగలుగుతాం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసా అంటే అందరికీ తెలుసు. అందరం ఆయన యొక్క టీవీలో చెప్పేటువంటి విషయాలు వింటూనే ఉంటాం, వార్తల్లో వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, ఆయన ఉపన్యాసాలు. కానీ ఆయనను గురించి మనం వింటున్నాం, ఆయన చెప్పేది మనం వింటున్నాం. దానికంటే ముఖ్యంగా ఆయనే గనుక వస్తే మన జీవితాలు ఎంత మారుతాయో. దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, ఇదిగో నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి అని రాయబడింది. శ్రద్ధ నిలిపి మన నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడంట. మనల్ని ఆశీర్వదించి ఒక ఉన్నతమైన మెట్టులను తీసుకుని వస్తాడంట. ఆయన మనల్ని ఆశీర్వదించాలి అని మనం కోరుకుంటున్నాం, మనల్ని దీవించాలని కోరుకుంటున్నాం, మంచిదే. కానీ మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం అని అంటే మొదటి కారణం చెప్తున్నాడు దేవుని వాక్యంలో, నీవు పవిత్రుడవై. నీవు పవిత్రుడవై. ఈ రోజున ప్రభు మన నుండి కోరుతున్నది ఏంటి? దేవుడు మన దేవుని చాలా కోరుకుంటాం, ఎన్నెన్నో కోరుకుంటాం, చాలా విషయాలు దేవుని దగ్గర అడుగుతాం. నాకు
ఇల్లు కావాలి ప్రభువా, పొలం కావాలి, స్థలం కావాలి, అప్పు తీర్చబడాలి, పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లలకు వాహనం కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, డబ్బులు కావాలి, ఇట్లా చాలా రకరకాలుగా ప్రభువుని మనం అడుగుతాం. కానీ నువ్వు ఎప్పుడైనా దేవునికి ఇష్టమైనది ఏంటో నువ్వు చేయగలిగితే దేవుడు నీకు ఇష్టమైనది చేయగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడూ కూడా దేవునికి ఇష్టమైనది చేయడానికి ముందుకు రావాలి. అయినా దేవుని చిత్తము చేసేవారిని, దేవునికి ఇష్టమైన పని చేసేవారిని, దేవుని చిత్తాన్ని కనుగొని దేవునికి ఏది ఇష్టమో అది నువ్వు చేయగలిగితే నిన్ను దేవుడు భూమి మీద కాదు, ఉన్నతమైన స్థలములో, భూమి పైన ఉన్నత స్థలములపై నిన్ను ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భూమి యొక్క ఉన్నత స్థలములపై నిన్ను ఎక్కిస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలములపై నిన్ను ఎక్కిస్తాడు. కనుక నువ్వు దేశం యొక్క ఉన్నత స్థలములపై నిలబడాలని కోరుకుంటే ఆయనకి ఇష్టమైనది నువ్వు చేయాలి. మొదటిగా అంటున్నాడు, నీవు పవిత్రుడవై. ఇప్పుడు దేవునికి ఏదంటే ఇష్టం అంటే పవిత్రత, పరిశుద్ధత. యేసుక్రీస్తు ప్రభువు ఏమి కోరుతున్నాడు మన దగ్గర నుంచి అంటే పరిశుద్ధతను కోరుతున్నాడు, పవిత్రతను కోరుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మొదటిసారి ఎందుకు వచ్చాడు లోకానికి? ఎవరి కోసం వచ్చాడు? మొదటిసారి ఎవరి కోసం వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు మొదటిసారి పాపుల కొరకు వచ్చాడు. ఇప్పుడు రెండవసారి ఎవరి కొరకు రాబోతున్నాడు? ఆయన పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. కనుక ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ పరిశుద్ధుల కొరకు. అంటే నీ జీవితంలో దేవుడు ఆశించేది, కోరుకునేది ఏమిటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అనే మెట్టు మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి, నా జీవితాన్ని కట్టుకోవాలి. సాతాను మన జీవితంలో ఉంచి తొలగించేది ఏమిటంటే పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధతను కాపాడుకున్న వారిని దేవుడు ఎక్కడుంచాడు? మనం లేఖన భాగంలో నుంచి మనందరికీ తెలిసిన వ్యక్తి, ఎప్పుడు చెప్పుకుంటున్న వ్యక్తి, ఎప్పుడు మాట్లాడుకున్న వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పరిశుద్ధత మీద పట్టుదల కలిగిన వాడు. దేని మీదైతే పట్టుదల కలిగి ఉన్నాడో దానినే సాతాను తన దగ్గర నుంచి లాగాలని ప్రయత్నం చేశాడు. దాని మీదనే సాతాను గురిపెట్టాడు. అయినప్పటికీ కూడా యోసేపు ఈ పరిశుద్ధతను సాతాను లాగుతూ ఉంటే మరొక ప్రక్క యోసేపు పరిశుద్ధతను పట్టుకొని లాక్కుంటూ ఉన్నాడు. చివరిగా చూసినది ఏమిటంటే యోసేపు పరిశుద్ధతను పట్టుకొని పారిపోయాడు, కానీ పరిశుద్ధతను విడిచిపెట్టి పారిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యోసేపు నువ్వు పరిశుద్ధతను కాపాడుకున్నావు గనుక, పరిశుద్ధత కొరకు పోరాడుతున్నావు గనుక, పరిశుద్ధత కొరకు నువ్వు ఆశపడ్డావు గనుక, పరిశుద్ధతలో నువ్వు నిలిచి ఉన్నావు గనుక ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎంతగా ఆశీర్వదిస్తున్నానంటే ఉన్నత స్థలములపై నిన్ను నిలుపుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నత స్థలములపై నిలిపాడు. కారణం ఏమిటంటే పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా? మనం ఎన్నెన్నో కాపాడుకుంటున్నాం, ఏవేవో కాపాడుకుంటున్నాం. మనకు కావలసినవి, మనకు అవసరమైనవి, మనకు తెలిసిన వాటన్నిటిని కాపాడుకుంటున్నాం, మంచిదే. కానీ నీ జీవితంలో కాపాడుకోవలసినది, ప్రాముఖ్యమైనది, దేవునికి అత్యంత ఇష్టమైనది పరిశుద్ధత. దేవుని వాక్యంలో రాయబడిన మాట తెలిసిన, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. నీవు పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేవు అని అంటే, పరిశుద్ధత లేకపోతే ఇంకా పరలోక రాజ్యం నువ్వు చేరలేవు. అందుకే ప్రభు ఏం చెప్పారంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఇష్టమైనది ఏంటి? పరిశుద్ధత. అందులో సందేహమే లేదు. కీర్తనకారుడు దావీదు అంటాడు, యెహోవా ఎన్నటన్నిటికిని పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎవరా మందిరం? మనమే దేవుని మందిరం. నీవు నేను దేవుని మందిరం. మందిరమునకు ఏం కావాలంట? పరిశుద్ధత కావాలంట. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం.
కనుక ఈ దేహం అనే ఈ దేవాలయమును దేంతో కాపాడుకోవాలి తెలుసునా? పరిశుద్ధతతో కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తిని దేవుడు ఎక్కడుంచాడు? ఉన్నత స్థలముపై ఉంచాడు. పరిశుద్ధ పోరాటంలో జయ జీవితాన్ని చూశాడు. పరిశుద్ధ జీవితంలో జయాన్ని చూడగలిగాడు యోసేపు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల చేతిలోంచి విడిపించడానికి దేవుడు సేవ చేస్తున్నటువంటి ఇద్దరు సేవకులతో మాట్లాడి, ఎంతో కాలం నుంచి వారికి పిల్లలు లేకపోతే దేవుడు వారితో మాట్లాడి, ఇదిగో నేను నీకు కుమారుని ఇస్తాను అని మాట్లాడి, అయితే నేను ఇచ్చేటువంటి కుమారుడు చాలా శ్రేష్టమైన వాడు, నీవు అతన్ని ఈ విధంగా పెంచాలి అని కొన్ని నియమాలు నిబంధనలు పెట్టి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అతడు పుట్టిన తర్వాత అతనితో చెప్పారు, వయసు వచ్చిన తర్వాత, అయ్యా మేము ఎంతో కాలం నుంచి పిల్లలు లేక బాధపడుతున్న సమయంలో దేవుడే మమ్మల్ని దర్శించి నిన్ను మాకు ఇచ్చాడు. నీవు న్యాయాధిపతిగా ఉన్నావు, నిన్ను దేవుడు ఒక ఏలికగా చేశాడు. నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు నాయన, నువ్వు కొంచెం జాగ్రత్తగా బ్రతకాలి. ఇదిగో నీ బ్రతుకు తినములన్నిటా నీవు నాజీరు చేయాలి, నాజీరు వ్రతం చేయాలి అని సంసోనికి తల్లిదండ్రులు చెప్పారు. అయినప్పటికీ కూడా సంసోను పెరిగి పెద్దవాడై తన జీవితంలో దేవుడు చేయొద్దు అన్న ప్రతి పని చేశాడు. వెళ్ళొద్దు అన్న ప్రతి స్థలానికి వెళ్ళాడు. చూడొద్దు అన్న ప్రతిదాన్ని చూశాడు. ముట్టుకోవద్దు అని చెప్పిన ప్రతిదాన్ని ముట్టుకున్నాడు. సచ్చిన దాన్ని ముట్టొద్దంటే సచ్చినటువంటి సింహం యొక్క ఆ యొక్క దానిలో తేనె పట్టును ముట్టుకున్నాడు. ఆ విధంగా చాలాసార్లు సంసోను అపవిత్రతలో పడిపోయాడు, పాపములో పడిపోయాడు. ప్రతిష్ఠితలో నిలబడవలసిన వాడు, పరిశుద్ధతను కాపాడుకోవలసిన వాడు, పరిశుద్ధతను కోల్పోయిన కారణము చేత అతను అనుకుంటున్నాడు, ఎప్పటిలాగానే నేను విరజిమ్ముకొని లేస్తాను అని అనుకుంటున్నాడు. ఎప్పటిలాగా లేస్తాను అని అనుకుంటున్నాడు. జరిగిన విషయం ఏంటంటే, సంసోను చాలామందిని ప్రేమించాడు. తిమ్నాతులో ఒక అమ్మాయిని ప్రేమించాడు, తర్వాత దెలీలాని ప్రేమించాడు. అతడు ప్రేమించిన కారణము చేత, స్వజనులో కాక వేరే వారిని ప్రేమించిన కారణము చేత సొంత తల్లిదండ్రులు హతము చేయబడ్డారు. తన ఇల్లు, తన కట్టుకున్నటువంటి తనకు నివాస స్థలం అంతా కూడా పాడు చేయబడింది శత్రువుల చేత. ఇదంతా ఒకేతైతే చివరిగా ప్రతిరోజు కూడా దెలీలా అంటే సంసోనుకి చాలా ఇష్టం. దెలీలా దాన్ని అనువుగా చేసుకొని సంసోన్ని విసిగించడం ప్రారంభించింది. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా చెప్పు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా చెప్పు అని అంటూ ఉంటే దేవుని వాక్యం రాయబడింది, సంసోను ప్రాణము విసికిన వాడై, ఏం విసిగిపోయినాడట? ప్రాణం విరక్తి చెంది రహస్యాన్ని చెప్పేశాడు. చెప్పినప్పుడు ఆమె విని, చూడండి ఆ యొక్క అధ్యాయంలో 16వ అధ్యాయము ఎన్న వచ్చిన 19 ప్రాణము విసిగి చెప్పింది. తర్వాత అధ్యాయంలో ఆ వచనంలో అంటాడు, యెహోవా తనను ఎడబాసిన సంగతి సంసోనుకు తెలియకపోయాను. ఎన్న వచనం అది? 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు యెహోవా తను లేచి విరజిమ్ముకొందును అనుకున్నాను. అయితే యెహోవా తను ఎడబాసిన సంగతి అతనికి తెలియకపోయింది. చాలా మంది జీవితాల్లో మేము ప్రభువుని ఆరాధిస్తున్నాం,
చాలామంది అనుకుంటున్న ఈ కడవరి దినాల్లో మోసకరమైన భక్తి ఏమిటంటే వాళ్ళని మోసం చేసుకునే భక్తి చేస్తున్నారు. మేము ప్రార్థనకి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. కానీ మోసపోతున్నది ఎక్కడ తెలిసిన? పవిత్రతను కాపాడుకోలేకపోవడం, పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నావు. ఎందరూ పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నారో వారందరూ కూడా ప్రభు రెండవసారి వచ్చినప్పుడు వారందరూ కూడా ఖచ్చితంగా విడవబడతారు. నీవు పరిశుద్ధతను కాపాడుకుంటూ వెళ్ళాలి. చాలామంది చూపులో పరిశుద్ధతను కోల్పోతున్నారు. సెల్ ఫోన్లో అపవిత్రమైనవి చూస్తూ, రీల్స్ చూస్తూ. నేను పోయిన వారం ఒక మాట చెప్పాను, నువ్వు రీల్స్ చేయకపోయినా వేరే ఒకరు చేస్తారు. నువ్వు దాన్ని చూస్తూ తిప్పుతున్నప్పుడు దాన్ని చూసి ఆ వ్యంగ్యమైన మాటలు, ద్వంద్వ అర్థాలు వచ్చే మాటలు, అసభ్యకరమైన పదజాలంతో కూడిన మాటలు, పాటలు వింటున్నప్పుడు వారి పాపములు నువ్వేమవుతున్నావు తెలుసునా? పాలిభాగస్తుడు అవుతున్నావు. కనుక పాపము నిన్ను చుట్టూ ముట్టుకొని ఉంది. ఈ రోజుల్లో మనుషులు పాపాన్ని నీరు తాగినట్టుగా త్రాగుతున్నారు. అంత సులువుగా పాపం దొరుకుతుంది ఈ కడవరి దినాలలో. అందుకనే ప్రభు చెప్పారు, లోతు దినములు ఎట్లుండునో, నోవాహు దినములు ఎట్లుండునో, మనుష్య కుమారుని దినములు అట్లుండు. నోవాహు దినాల్లో ప్రజలు తినుచు, త్రాగుచు, వ్యభిచరించుచు వచ్చారు. ఇప్పుడు కూడా అంతే. కనుక ప్రతి చోట జరుగుతున్న ఈ పాపములో నీవు జయ జీవితాన్ని చూడాలి, జయ జీవితాన్ని చేయాలి. జయమే నీ ఆకాంక్షగా మారాలి. నా పరిశుద్ధతను సాతాను దొంగిలిస్తున్నాడు, నా పవిత్రతను సాతాను చెడగొడుతున్నాడు, నేను పాపములో పడిపోతున్నాను, చూపులో పవిత్రతను కాపాడుకోలేకపోతున్నాను. అందుకని యేసు ప్రభు అన్నారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మనం వినికిడిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది వినకూడదు, ఏది పడితే అది చూడకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనం నిలవకూడదు. దుష్టుల మార్గము నిలువక, అపహాస్యకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె, దేవునికి స్తోత్రం, నీటి కాలంలో ఎవరు నాటబడిన చెట్టు వలె, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. నీవు ఆశీర్వదించబడాలని కోరుతున్నావు, మంచిదే. కానీ ఆశీర్వదించబడలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి తెలుసిన? మొదటి కారణమే పరిశుద్ధత. పరిశుద్ధతను కాపాడుకున్న వారిని దేవుడు ఏ చోటన నీవు ఉండు, ఏ స్థలములైనా నువ్వు ఉండు, అది శత్రువులా, లేకపోతే పొరుగు దేశమా, భాష తెలియని ప్రాంతమా, లేకపోతే నీకు ఇబ్బందికరమైన ప్రదేశమా, అది ఏదైనా కావచ్చు, పరిశుద్ధతను కాపాడుకున్న వారిని దేవుడు క్రమక్రమముగా ఉన్నత స్థలములపై తీసుకుని వస్తాడు. ఆమేన్. చూడండి, ఎంతో నిబంధనలు ఉన్నాయి. దేవుడే మాట్లాడాడు, దేవుడే వాగ్దానం చేశాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నేను నాయకునిగా నియమిస్తున్నాను, నా ప్రజలను విడిపించాలి బానిసత్వం నుంచి, ఇన్ని చెప్పాడు. కానీ ఒకటి కూడా చేయకుండా తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు సంసోన్. ఎంత బలాఢ్యుడు సంసోన్! ప్రాకారపు గుమ్మములను అట్లా ఎత్తిపట్టుకొని తీసుకెళ్ళిపోయినవాడు, సింహాన్ని ఒక్క దెబ్బతో చీల్చినవాడు కదా. పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపినవాడు. ఇనుప సంకెళ్ళు కానీ, నారలు కానీ, ఏది కట్టినా కానీ దాన్ని అగ్నితో కాల్చినట్లుగా తుంచివేసేవాడు. అంతటి బలాఢ్యుడు, వీరుడు సంసోన్. కానీ చివరిగా తన పాపములో పడిపోయి పరిశుద్ధతను కాపాడుకోలేకపోయిన కారణము చేత ఏం జరిగిందో ఆ వచనం అంటాడు, ఎడబాసిన సంగతి అతనికి తెలియకపోయాను. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకొకరు చదవండి అమ్మా టక్కనే. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించి అతడు బందీ గృహములో తిరగలి విసురుతూ ఉన్నాడట. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత చాలు,
ఏం విసురుతున్నాడంట? శత్రువులకి బానిస అయిపోయాడు. తిరిగలి విసురుతున్నాడు. శత్రువులు జయించవలసిన వాడు, శత్రువుల మీద నాయకుడిగా ఉండవలసిన వాడు, శత్రు దేశాలను స్వతంత్రించుకోవలసిన వాడు ఇప్పుడు శత్రువుకే బానిసగా మార్చబడ్డాడు. ఒకే ఒక కారణం, పరిశుద్ధతను కోల్పోవడం. ఈ రోజున సాతాను నీ కుటుంబాన్ని జయించడానికి, నీ శరీరాన్ని జయించడానికి, నీ శరీరంలో నీ కుటుంబంలో కన్నీళ్లు మిగల్చడానికి ప్రధానమైన కారణం పరిశుద్ధతను దెబ్బతీస్తున్నాడు. పరిశుద్ధతను దెబ్బతీస్తున్నాడు. కొంతమంది ఊరకయే అబద్ధాలు ఆడతారు, కొంతమంది ఊరకయే బూతులు మాట్లాడతారు, కొంతమంది ఊరకయే సినిమాలు చూస్తూ ఉంటారు, కొంతమంది ఊరకయే సీరియల్ చూస్తూ ఉంటారు, కొంతమంది ఊరకయే కూర్చొని లేనిపోయినటువంటి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటారు. కొంతమంది విస్తరించి మాట్లాడతారు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, అది నీకు తగులక మానదు. విస్తరించి మాట్లాడడం నీకు క్షేమం కాదు. అనవసరమైన విషయాలతో నువ్వు కూర్చోవడం నీకు క్షేమం కాదు. కనుక ఏది నీకు క్షేమము కాదో దానిని నువ్వు విడిచిపెడితే అది నీకు ఆశీర్వాదం. నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని పిలిచాడు. అందుకనే పేతురు పత్రికలు అంటాడు, దేవుడు మిమ్మలను ఆశీర్వాదమునకు వారసులగుటకు మిమ్మల్ని ఆయనను పిలిచాడు. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, కానీ మనమే నమ్మదగిన వారుగా ఉండలేకపోతున్నాం. అందుకని ఏ వైపు నుంచి సాతాను నీ మీద దాడి చేసి నీ పరిశుద్ధతను దెబ్బతీస్తాడో అని నువ్వు దాన్ని కాపాడుకోవాలి. కొంచెము అపవిత్రత, కొంచెము బుద్ధిహీనత చాలా పెద్ద నష్టాన్ని తెస్తుంది. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రతిరోజు చక్కగా మనం అందరం మంచిగా డ్రెస్ చేసుకొని ఇలా కొట్టుకుంటాం చూడండి, పర్ఫ్యూమ్. అటువంటి పర్ఫ్యూమ్స్ తయారు చేస్తాడట అతను. పరిమళ సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తాడట. అటువంటి పరిమళ ద్రవ్యాలు తయారు చేసే ఆ వ్యక్తి ఆ పరిమళ ద్రవ్యంలో ఒకటి పడిందంట. ఏంటది? ఈగ, సచ్చిన ఈగ. అది కూడా ఏ ఈగ పడిందంట? సచ్చిన ఈగ ఆ పరిమళ ద్రవ్యములో, సుగంధ ద్రవ్యంలో పడుట చేత పరిమళ ద్రవ్యం అంతా కూడా ఏమైపోయిందంటే పాడైపోయి దుర్వాసన కొడుతుందంట. పాడైపోయి ఏం కొడుతుంది? దుర్వాసన కొడుతుంది. దేవునికి స్తోత్రం. చదవండి వాక్యాన్ని. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొడుతున్నది. చాలు. కొంచెం అవిధేయత, కొంచెం బుద్ధిహీనత, కొంచెం దేవునికి వ్యతిరేకమైన మనస్సు, కొంచెం అపవిత్రత మన సాక్ష్యాన్ని దెబ్బతీస్తుంది, మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, మన పవిత్రతను దెబ్బతీస్తుంది, మన సహవాసాన్ని దెబ్బతీస్తుంది. ఎందరో తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానులు, రాజులు ఈ పాపములో పడిపోయి, సేవకులు సహితం స్త్రీల పాపములో పడిపోయి వారి పరిశుద్ధతను దెబ్బతీసుకొని సాక్ష్యం లేకుండా, సేవ లేకుండా, సంఘము లేకుండా ఎందరో జీవితాలు సాతాను నాశనాన్ని తీసుకువెళ్ళిపోయాడు, బానిసగా చేశాడు. కానీ ఒకసారి తెలియక నువ్వు తప్పు చేస్తే దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. లేచి నిలబడు ప్రభు కొరకు. నా శత్రువా, నీవు నా మీద అతిశయింపవద్దు. ఇదిగో నేను అంధకారమందు కూర్చుండి ఉన్నాను, యెహోవాయే నాకు నిత్యమైన వెలుగు. ఆయన నా పక్షముగా వ్యాజ్యమాడు వరకు నేను మౌనముగా ఉందును. నేను క్రింద పడిన తిరిగి లేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఓ శత్రువా, నా మీద నీవు అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. నా పక్షాన న్యాయము జరిగించేవాడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక నీ జీవితంలో పవిత్రతను కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో.
కడముట్టు వరకు దాన్ని కాపాడుకో. రెండవది ఏం చెప్తున్నా చూడండి ఆ వాక్యంలో, మూలవాక్యం యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. 8:6. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. రెండవది ఏంటి? మొదటిగా నీ దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడు? పవిత్రత. రెండవది యథార్థత. యథార్థత అనేది నీ జీవితానికి చాలా ఆశీర్వాదం తీసుకొస్తుంది, చాలా ఆశీర్వాదం. చాలామంది తప్పిపోయేది రెండు విషయాల్లోనే, అనేక మంది తప్పిపోయేది రెండు విషయాల్లోనే. ఒకటి పవిత్రతలో తప్పిపోతున్నాం, రెండవది యథార్థతలో తప్పిపోతున్నాం. మిగతా అన్ని బాగానే ఉంటాయి, భక్తి కార్యక్రమాలన్నీ బాగానే ఉంటాయి, కానీ భక్తిలో శక్తి లేకుండా మనల్ని చేసేది ఏమిటంటే ఈ రెండు పోగొట్టుకోవడం వల్ల మనము చాలా నష్టపోతున్నాం. నువ్వు పనిచేసే చోట, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో, నువ్వు ఏ స్థలం ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు యథార్థంగా ఉండగలుగుతున్నావా? నీ మాటలు యథార్థంగా ఉండగలుగుతున్నాయా? అవును అంటే అవును, కాదు అని అంటే కాదు. అంతకు మించి పుట్టినది దుష్టు నుండి పుడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు దుష్టుని సంబంధివో దేవుని సంబంధివో, నీ నోరే నీకు తీర్పు తీరుస్తుంది. ఎదుటివాడు తీర్పు తీర్చడం కాదు, నువ్వు ఎదుటివానికి తీర్పు తీర్చడం కాదు, నీ నోరే నీ మీద సాక్ష్యం చెప్తుంది. నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది అని బైబిల్లో రాయబడింది. కనుక నీ నోరు యథార్థమైనదేనా? నీ జీవితం యథార్థమైనదేనా? నీ ప్రవర్తన యథార్థమైనదేనా? యథార్థమైన ప్రవర్తన గల వారిని ఆయన ఏ మేలు చేయక వారికి మానడు అంటుంది దేవుని వాక్యం. దేవుడు కూడా యథార్థవంతులపైన దృష్టి నిలిపి వారి కొరకు ఆయన సంచరించి చూస్తున్నాడంట. దేనికంటే వారిని బలపరచడానికి. ఎవరిని బలపరచడానికి? యథార్థవంతులను బలపరచడానికి. నీవు ఆశీర్వదించబడాలి అంటే ఈ రెండింటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవి రెండు నీ పరిశుద్ధ జీవితంలో, ఇవి రెండు నీ ఈ క్రైస్తవ జీవితంలో నీకు రెండు రెక్కలు లాంటివి. ఒక రెక్క ఏంటి చెప్పండి? రెండవ రెక్క యథార్థత. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా నువ్వు యథార్థతను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 రూపాయలు ఇచ్చి తోటకూర కట్ట తెమ్మని చెప్పారనుకోండి, తోటకూర తీసుకొచ్చిన తర్వాత 6 రూపాయలు తోటకూర కట్టకపోతే ఇంకా 4 రూపాయలు మిగిలినాయి అనుకోండి, అవి జోబులు వేసుకొని కొనుక్కొని వచ్చేసామనుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు వేయరా అంటే ఆ మధ్యలో తినేసి ఏం చెప్తాడు తెలుసు? ఇంటికి వచ్చి జోబులు వేసుకున్నాను ఎక్కడో పోయినని చెప్తాడు. అర్థమవుతుందా? అంటే చిన్న వయసు నుండే వారి జీవితంలో ఏమీ లేదు, యథార్థత లేదు. నరుని హృదయం అంట బాల్యము నుండే చెడిపోయిందంట. బాల్యం నుండే నరుని హృదయము చెడ్డది. మరి ఈ చెడ్డ స్వభావాన్ని ఎవరు మార్చగలరు? ఎవరు మార్చగలరు? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతప్పులే తన మచ్చలను మార్చుకొనగలదా? కీడు చేయుటకు అలవాటు పడిన వాడు మేలు చేయ వల్లపడునా అంటాడు ప్రవక్త. మరి మార్చుకొనగలదా చిరుతప్పులు తన మచ్చలను? కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనగలడా? కీడు చేయుటకు అలవాటు పడిన వాడు మేలు చేయడానికి వల్లపడుతుందా? కానీ ప్రభు అంటున్నాడు, నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము, నేను దాన్ని మార్పు చేస్తాను. అందుకే యేసుక్రీస్తు ప్రభు మన హృదయాన్ని అడుగుతున్నాడు. పాడైపోయిన చెడిపోయిన హృదయాన్ని అడుగుతున్నాడు. చూడండి, మన దేవుడు మన నుండి ఏవో అడగడం లేదు, అత్యంత విలువైనది అడుగుతున్నాడు. అది మన హృదయం. నరుని హృదయం చెడిపోయినది, హృదయము ఘోరమైన వ్యాధి కలది. చెడిపోయిన నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వగలిగితే ప్రభు నీ హృదయాన్ని పరిశుద్ధతలోను, ప్రభు నీ హృదయాన్ని యథార్థతలోను కడతాడు. తద్వారా నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
కనుక మూడవది మనం చూద్దాం దేవుని వాక్యం నుంచి. అదే లేఖన భాగంలో చూడండి, 8:6. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధిని పొందుదువు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు కొంచెము స్థితిలో ఉన్నావు. నీ ఉద్యోగం కొంచెమే, నీ వ్యాపారము కొంచెమే, నీ అభివృద్ధి కొంచెమే, నీకు వచ్చేది కొంచెమే, నీ రాబడి కొంచెమే. ఈ కొంచెము దేవుడు విస్తరింప చేయాలి, దేవుడు అభివృద్ధి పరచాలి. దేవునికి స్తోత్రం. అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నావు కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మొదటిదేమో నువ్వు పవిత్రంగా ఉండడం నేర్చుకో. ఎలా ఉండాలి? పవిత్రత. రెండవది యథార్థత. చెప్పాను కదా, మాటలో, చూపులో, వినికిడిలో, నడకలో, పడకలో, ఏ స్థలం ముందున్నా ఎక్కడికి వెళ్ళినా నీవు అణువణువున క్షణక్షణం పవిత్రతను, యథార్థతను కాపాడుకోవాలి. ఈ రెండు నీ జీవితంలో సాతాను తొలగిస్తే నీ భక్తి వ్యర్థమే. ప్రభు ఏ క్షణం వస్తాడో తెలియదు, వచ్చిన మరుక్షణం నువ్వు విడవబడతావు. ప్రభు రాకడ కనురెప్ప పాటులో ఉంటుంది, కనురెప్ప కొట్టినంత క్షణంలో ఉంటుంది దేవుని రాకడ. ఈ మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొని మహిమా దేహంగా లేపబడాలి. ఒక క్షణములో మెరుపు వలె ఈ దేహం మార్పు చెందాలి. కనుక నీవు ప్రభు ఏ సమయం ముందు, ఉదయకాలం వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, రాత్రికాల సమయంలో వస్తాడో తెలియదు. నువ్వు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడడం అంటే ఏమీ లేదు, సింపుల్. ఒకటి, పవిత్రతను కాపాడుకోవాలి. రెండు, యథార్థంగా ఉండాలి, అంతే. నీవు పవిత్రంగా ఉండి యథార్థంగా ఉండి భక్తి చేస్తున్నప్పుడు నీవు ఏ క్షణములో ఎక్కడ ఉన్నా నువ్వు లేపబడతావు. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, నువ్వు ఉన్న చోటు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏమంటే, నేను ఉన్న చోటు నాకు కలిసి రాలేదు, ఇది మంచి స్థలము కాదు. కాదు 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 నీ బ్రతుకు మార్చుకుంటే నీ ఉన్న చోట దేవుడు నీ పరిస్థితులు మారుస్తాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసునా? ఇదిగో నీ నిమిత్తము ఈ శాపములన్నిటిని నీకు ఆశీర్వాదకరముగా మారుస్తున్నాను. నిన్ను బట్టి శాపాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదకరంగా చేసేస్తున్నాడు. ఆ విధంగా దేవుడు చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఏమైనా చేయగలడు. కాబట్టి నీవు అనుక్షణం ఎవరి వైపు చూడాలి? మనుషుల వైపు చూడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు, నీకు ఎదురవుతున్న సమస్యల వైపు చూడకూడదు, ఇబ్బంది వైపు చూడకూడదు, అనారోగ్యం వైపు చూడకూడదు, అవమానాల వైపు చూడకూడదు, అనారోగ్యం వైపు చూడకూడదు. ఒకవేళ నీ దేహంలో ఉన్న రోగం నిన్ను బాధిస్తున్నప్పటికీ కూడా నువ్వు దాని వైపు చూడక ప్రభు వైపు చూడు. నిరీక్షణతో ప్రార్థన చేయి, విశ్వాసంతో చెప్పు, రోగమా నీవు నన్నేమీ చేయలేవని. అర్థమవుతుందా? దేవుడు బండతో మాట్లాడమన్నాడు మోషేని, కానీ మోషే ఏం చేశాడు? బండని కొట్టాడు. అయినప్పటికీ కూడా బండ ఏమిచ్చింది? నీళ్ళు ఇచ్చింది. ఈ రోజున ఇదిగో విశ్వాసంతో ఈ కొండను చూసి నువ్వు లేచి సముద్రంలో పడమని చెప్పమని విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని ప్రభు చెప్తే, కొంతమంది సమస్యను చూసి భయపడుతున్నారు. సమస్యతో నువ్వు మాట్లాడాలి. దేంతో మాట్లాడాలి? సమస్యను చూసి నువ్వు భయపడవద్దు, సమస్యతో నువ్వు మాట్లాడు. అదే కదా విశ్వాసం అంటే. విశ్వాసం అంటే అర్థం ఏంటి? లేనిది ఉన్నట్లుగా చూడగలిగేదే, అదృశ్యమైనవి దృశ్యమైనట్లుగాను, దృశ్యమైనవి అదృశ్యములుగా చూచేదే విశ్వాసం. విశ్వాసం అంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. లేదు, దేవుడు నాకు ఇస్తాడు అని నిరీక్షిస్తున్నావు, ఒక దినాన నీ కళ్ళ ముందు కనబడితే అది విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసమును కలుగు పరీక్షలో నువ్వు నిలబడాలి. విశ్వాసం ముందు నువ్వు పోరాడి జయం పొందాలి. కనుక మూడవది అంటున్నాడు, నీ నీతికి తగినట్లుగా. నీ నీతికి తగినట్లుగా అంటే నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు విస్తరించాలంటే ఏం కలిగి ఉండాలి? నీతి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నీతి.
నీతి లేనివాడు కోతి కన్నా చెడ్డవాడు అన్నారు కదా. కొంతమందికి నీతి ఉండదు, అందుకనే జాతిరత్నమా కోతిరత్నం అంటారు చూడండి. కోతిరత్నమే, జాతిరత్నం. అట్లాగా నీతి కలిగిన జీవితం మనం ఎలా ఉండాలంటే, తండ్రి ఎట్టివాడు పిల్లలు అట్టివారే ఉంటారంట. మన పరలోకమందున్న తండ్రి పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మన పరలోకమందున్న తండ్రి యథార్థవంతుడు, మనం యథార్థంగా ఉండాలి. మన పరలోకమందున్న తండ్రి నీతిమంతుడు, నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. కనుక దైవ చిత్తమును, దైవ నీతిని నువ్వు కనుగొనాలి. దైవ నీతిని నువ్వు అనుసరించి నడుచుకోవాలి. నీ జీవితంలో నీతి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే నిన్ను దేవుడు ఉన్నత స్థలములపై నిలుపుతాడు. నీవెక్కడున్నా ఆశీర్వదించబడతావు. నిన్ను బట్టి నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నిన్ను బట్టి నీ వంశమును దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను బట్టి నీ వంశములన్నీ ఆశీర్వదించబడతాయి, నిన్ను బట్టి నీ జనములు ఆశీర్వదించబడతాయని. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఈ రోజున ప్రపంచ దేశాలలో అబ్రహామునకు శరీర సంబంధమైన పిల్లలు ఉన్నారు, ఆత్మ సంబంధమైన పిల్లలు ఉన్నారు. ఇసుక రేణువులు చూపించి ఇదిగో నీ సంతతిని ఇసుక రేణువు వలె చేస్తారని చెప్పాడు. వారు శరీర సంబంధమైన మనుషులు. ఎన్నో దేశాలు, ఇరాన్, ఇరాక్, కువైట్, అరబ్ దేశాలు, పెద్ద పెద్ద కంట్రీస్ అన్నీ కూడా అబ్రహాము యొక్క సంతతి విస్తరించి ఉన్నారు. వారి పిల్లలను దేవుడు సంపన్నులుగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవది, ఆకాశం వైపు చూడు అన్నాడు. ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు కనబడుతున్నాయి. ఇదిగో నీ సంతతిని ఆకాశ నక్షత్రం వలె చేస్తా అన్నాడు, వెలుగు తారవలే. ఎవరు వారు? మనమే. శరీర సంబంధమైన అబ్రహాము సంతతి ఉంది, ఆత్మ సంబంధమైన అబ్రహాము సంతతి ఉంది. దేవుడు మనల్ని విస్తరింపచేశాడు. కారణం ఏంటి తెలుసిన? ఒకరు దేవుని నమ్మారు, ఒకరు దేవుని యందు నిరీక్షణ ఉంచారు, ఒకరు పవిత్రంగా బ్రతికారు, ఒకరు యథార్థంగా ఉన్నారు, ఒకరు నీతిని అనుసరించారు. కనుక వారిని బట్టి వారి పిల్లలు ఆశీర్వదించబడ్డారు. ఈ రోజున నీ కుటుంబంలో నీ ఒక్కడివి నీతిమంతురాలు అయితే, నీ ఒక్కడివి నీతిమంతుడు అయితే నీ తరమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, ఇదిగో నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఇప్పుడు నేను ముసలివాడనయ్యాను, నీతిమంతుని సంతానం విడవబడుట కానీ వారి సంతతి దేహి అని భిక్షం ఎత్తుకుంటే కానీ నేను చూచి ఉండలేదు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక దేవుడు వారి సంతతిని ఆశీర్వదించాడు. ఈ రోజున నీ సంతతిని దేవుడు ఆశీర్వదించాలి, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు ఎంత నీతిగా బ్రతకగలిగితే అంత నీతిగా, ఎంత యథార్థంగా బ్రతకగలిగితే అంత యథార్థంగా, ఎంత పవిత్రంగా బ్రతకగలిగితే నువ్వు అంత పవిత్రంగా బ్రతకడానికి నువ్వు కంకణం కట్టుకొని, నడుము కట్టుకొని, మనసు కట్టుకొని, తలంపులన్నిటిని కూడా అదుపు చేసుకొని, కోరికలు అదుపు చేసుకొని. కోరికలు గుర్రాలై పరిగెడుతూ ఉంటాయి. కోరికలు ఏమై పరిగెడుతుంటాయి? అందుకని అంటాడు సామెతల గ్రంథంలో, పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టణాన్ని పట్టుకున్నవాడు గొప్పవాడు కాదండి. ఎవడి మనసు తన స్వాధీనంలో ఉంటుందో, ఎవరి కోరికలు వారి అదుపులో ఉంటాయో, ఎవరి నాలుక వారి అదుపులో ఉంటుందో, ఎవరి దేహము వారి అదుపులో ఉంటుందో వాడు శ్రేష్ఠుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక శ్రేష్టమైన జీవితం నువ్వు చేయాలంటే ఒక శ్రేష్టమైన నిర్ణయాన్ని కూడా నువ్వు తీసుకోవాలి. నీ నిర్ణయమే నీ జీవితాన్ని సాఫల్యతకు, విఫలతకు నడిపిస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన దిశగా తీసుకుని వెళుతుంది. యోసేపు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ విధము చేతనైనా నా దేవుడు పరిశుద్ధుడు గనుక నేను పవిత్రతను కాపాడుకోవాలి అనుకున్నాడు. అంతే పట్టుదల కలిగి ఉన్నాడు. దాని మీదే పట్టుబట్టాడు సాతాను కూడా, తన పరిశుద్ధతను పాడు చేయాలని.
కానీ సాతాను ఓడిపోయాడు, కానీ యోసేపు ఓడిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ భక్తి జీవితాన్ని పాడు చేయాలని, నీ జీవితాన్ని సాక్ష్యం లేకుండా చేయాలని సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. అనేకమైన తుచ్చమైన కామాభిలాషల వైపు, తుచ్చమైన కోరికల వైపు, తుచ్చమైనటువంటి తలంపుల వైపు నేను పరిగెత్తిస్తూ ఉంటాడు. నువ్వు వాటిని విడిచి ముందుకు సాగగలిగితే, పరిశుద్ధతను కాపాడుకోగలిగితే దేవుడు నిన్ను ఉన్నత స్థలములపై నిలుపుతాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ప్రభు దగ్గర ఏం చేయాలంట? ఖచ్చితంగా 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 ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నువ్వు మనుషుల దగ్గర ఒప్పుకోకపోయినా, నువ్వు మనుషుల దగ్గర నటించినా దేవుని దగ్గర నీ నటన సాగదు. మనుషులను మనం మెప్పించగలం, మనుషులను మనం ఒప్పించగలం, మనుషులు ఎదుట మన సాక్ష్యం సరైనదిగా అని చెప్పుకోగలం. కానీ ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, క్షేమమైన, సంతోషమైన, ధనమైన ఏదైనా ప్రభు ఇవ్వాలి. ప్రభు ఇస్తేనే అది స్థిరంగా ఉంటుంది. ప్రభు ఇవ్వకపోతే, ప్రభు కాపాడకపోతే అది మన దగ్గర నిలబడదు. ఎంత నువ్వు ప్రయత్నం చేసినా నువ్వు దాన్ని కాపాడుకోలేవు. నువ్వు ఎంత శత ప్రయత్నాలు చేసి దాన్ని దాచిపెట్టాలని ప్రయత్నం చేసినా నువ్వు దాన్ని దాచిపెట్టలేవు. ప్రైజ్ ది లార్డ్. చాలా తెల్లగా ఉంది, ముట్టుకుంటే మెత్తగా ఉంది, తినడానికి చాలా బాగుంది, రుచిగా ఉంది అనుకుని దాన్ని దాచిపెట్టారంట. ఏం చేశారు? దాచిపెట్టారు. రేపటి కూడా ఉపయోగపడద్దులే, రేపు కూడా మనం తినచ్చులని చెప్పి దాన్ని దాచిపెట్టారు. దాచిపెడితే అదేమైంది తెలిసిన? ఉదయకాలానికి పాడైపోయింది. ఏంటది? మన్నా పాడైపోయింది, పూర్తిగా పాడైపోయింది. ప్రభు ముందుగానే చెప్పాడు, ఇదిగో ఈ ఈ ఈ పూటకు సరిపడ మాత్రమే దాన్ని సమకూర్చుకోండి. వీళ్ళు ఏం చేయాలి? అత్యాశకు పోయి దాచిపెట్టుకున్నారు, పాడైపోయింది. కనుక చాలామంది ఆ విధమైన మనస్తత్వం, సంకుచితమైన కుచితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. నువ్వు దాచుకోవలసిన వాటిని దాచుకో, పంచిపెట్టవలసిన వాటిని పంచిపెట్టు. అది దేవునికి మహిమ. ఆమేన్. ఏది ఒప్పుకోవాలో దాన్ని ఒప్పుకో దేవుని దగ్గర. అతిక్రమములను దాచిపెట్టువాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడంట. యోబు గ్రంథం 14:11 ఒక మాట రాస్తాడు. నీ గుడారములో నుండి నువ్వు దుర్మార్గతను దూరముగా కొట్టివేసిన ఎడల, నీ చేతులు ఆయన తట్టు తిన్నగా చాపిన ఎడల, నీవు నిర్దోషివై సంతోషించదవు. నిశ్చయముగా నువ్వు స్థిరపడి, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మర్చిపోతావు. దేవునికి స్తోత్రం. నీ దీనస్థితిని దేవుడు సంపన్న స్థితిగా మారుస్తాడు. నీ దీనస్థితిని దేవుడు ఆశీర్వాదకరమైన స్థాయిగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కరువు కాలంలో తిండి లేక, ఆహారం లేక, ఎటు తోచక, ఏ దుక్కుకు పోవాలో ఆలోచన చేసి, ఆలోచన అందక ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా తండ్రికి ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడు? నా తండ్రి పారిపోయాడు. ఎక్కడికి? ఐగుప్తుకు పారిపోయాడు. ఇప్పుడు నేను కూడా ఐగుప్తుకు వెళ్ళిపోతాను, నాకు కూడా కరువు వచ్చింది కదా అనుకున్నాడు ఇస్సాకు. వెంటనే దేవుడు ప్రత్యక్షమై
ఇస్సాకు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఈ దేశమందు పరవాసిగా ఉండు, ఐగుప్తుకు వెళ్ళిపోవద్దు. 26వ అధ్యాయంలో రాస్తాడు మొదటి వచనంలో, అబ్రహాము దినములలో కలిగిన కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో ఇస్సాకు కాలమందు వచ్చింది. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఇస్సాకు భయపడకు, నేనున్నా నీతో, నేను నిన్ను పోషిస్తాను. అప్పుడు ఇస్సాకు దేవుని వైపు చూశాడు. దేవుడు అన్నాడు, ఇస్సాకు, భూమి అంతా నెరలి విడిచి ఉంది కదా, ఎక్కడ ఆహారం దొరకడం లేదు కదా, కరువు భారంగా ఉంది కదా. అవునయ్యా, అయితే పిడికిడి విత్తనాలు చేతపట్టుకో. ఎన్ని? పిడికిడి విత్తనాలు చేతపట్టుకో, పోయి విత్తనము విత్తు అన్నాడు. విత్తనం విత్తు అన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసిన? పిడికిడి విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచు పోయి విత్తువాడు సంతోష గానముతో పనులను మోసుకొని వస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ చేతిలో కొంచెము డబ్బే ఉండొచ్చు, నీ చేతిలో నీ కష్టాజీతం కొంచెమే, నీకు వచ్చేది కొంచెమే కావచ్చు. దాన్ని పట్టుకొని, ప్రభువా నాకు వచ్చేది కొంచెమే, పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నానయ్యా, నాకు వచ్చేది కొంచెమే, నా ఆర్థిక ఇబ్బందులు చేయించలేకపోతున్నానయ్యా, నాకు వచ్చేది కొంచెమే, నా కష్టం తీరడం లేదయ్యా అని నువ్వు ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ఒక చిన్న చిరు కానుక దేవుని సన్నిధిలో విత్తి నువ్వు వెళ్ళు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఎలా కోసాడంట? 100 ఫలమును కోసాడంట. 100 ఫలం. శత్రువులు అతను చూసి అసూయపడునంతగా దేవుడు విస్తరింపచేశాడు. ఎవరి ఎదుట? శత్రువుల కళ్ళ ఎదుట. ఈ రోజున నీ శత్రువుల ఎదుట నీవు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని తలంపు, దేవుని కోరిక, దేవుని ప్రణాళిక. అంతే తప్ప నువ్వు సంసోన్ లాగా శత్రువులకి బానిసగా ఉండాలనే దేవుని ఉద్దేశం ఎప్పుడూ కాదు. నీవే స్వతహాగా ఆశలకు అమ్ముడుపోయి సాతాను చేత జయించబడి పవిత్రతను పోగొట్టుకొని యథార్థతను అమ్మివేసుకొని నీతిని అమ్మివేసుకొని, నీతిని చాలామంది అమ్ముకుంటున్నారు. నీతిని మనం ఎదురించి కొనుక్కోవాలి. నీతిని ఏం చేయాలి? ఎదురించి నీతి కొనుక్కోవాలి. కానీ నీతిని అమ్మేస్తున్నారు. నీతిని అమ్మేవారు ఎవరు తెలుసునా? యూదా. యూదా అంటాడు, అయ్యో నేను నిరపరాధిని నీతిమంతుని అప్పగించానే అని చెప్పి ఆ డబ్బులు విసిరాడు. వాళ్ళు డబ్బులు తీసుకోవాలా, అయిపోయింది, మాకు కావాల్సిన వాడు వచ్చాడు, మా చేతికి చిక్కాడు, నువ్వు డబ్బులు ఏమైనా చేసుకో అంటే ఆ డబ్బులతో ఒక రక్తపు పొలంను కొన్నారంట. రక్తభూమి. ఆ భూమి పేరే రక్తభూమి. రక్తభూమిని కొన్నారంట. డబ్బు అయితే సంపాదించాడు కానీ నెమ్మది లేదు, క్షేమం లేదు. చివరికి చచ్చిన దూడ తాడు తీసుకొని చెట్టుకి వేసుకొని ఉరి వేసుకొని చచ్చిపోయాడు. కారణం ఏంటంటే సాతాను యోధాని ప్రేరేపించింది. అయ్యో అతడు పుట్టకుండా ఎంత మేలు అన్నాడు యేసు ప్రభు. ఈ రోజున సాతాను నీ కుటుంబాన్ని చల్లా చెదురుగా జల్లెడి వేసేస్తుందంటే దానికి కారణం ఎక్కడో లోపం, నీ భక్తిలో లోపం. నీ భక్తిలో ఎక్కడో లోపం ఉంది. అందుకే నీ కుటుంబం జల్లెడు వేయబడుతుంది. జల్లెడు వేయబడకూడదు. చదరని నిశ్చలముగా కదలని సియోను కొండవలే ప్రభువును నిలుపునుగాక. ఆమెన్. నువ్వు శోధించబడడం, వేధించబడడం దేవుని చిత్తము కాదు. చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు అనుదినము మానక ప్రార్థన చేస్తున్నాడు.
యోబు గ్రంథం మొదటి అధ్యాయం మనం చూస్తాం. యోబు అనుదినము మానక ప్రతి అరుణోదయమున లేచి అని రాయబడింది. చాలామందికి అరుణోదయం లేచి అలవాటు లేదు. అరుణోదయమున లేచి ఉదయకాలం తెల్లవారుజామున ప్రతిరోజు దేవుని మందిరంలో స్తోత్ర ప్రార్థన జరుగుతుంది. కొంతమంది ఆసక్తి కలిగి వస్తున్నారు. వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. ఆమెన్. ప్రతి అరుణోదయం లేచి యోబు బలులు అర్పించేవాడట. ఏమర్పించేవాడు? బలులు. దేవునికి దహన బలులు అర్పించేవాడట. యోబు భక్తి కలిగి ఉన్నాడు, నీతిపరుడు, యథార్థవంతుడు. చూసారా? పరిశుద్ధుడు. యోబు పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. అనుదినం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు యోబుకి ఎలా కంచె వేసాడు చెప్పనా? ఈ ఒక్క మాట విన్న చాలు, నేను ముగిచేస్తున్నా. యోబుకి దేవుడు 3 విధములను కంచె వేశాడు. ఎన్ని కంచెలు చెప్పాలి? ఎన్ని? 3 విధములైన కంచెను యోబుకు వేశాడు. మొదటి కంచె దేవుడు అతనికి యోబునకు కంచె వేశాడు, తన దేహానికి, తన ఆత్మకు. రెండవ కంచె తన కుటుంబానికి, బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మూడవ కంచె అతనికి కలిగిన ఆస్తి అంతటికి దేవుడు కంచె వేసి కాపాడుచున్నాడట. ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? బైబిల్లో దయ్యము చెప్పింది, లూసిఫర్ చెప్పింది. ఎక్కడ చెప్పింది తెలుసునా? పరలోకములో దేవుని సింహాసనం ఎదురు చెప్తుంది ఈ మాట. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన అంతటికి కంచె వేసి కాపాడుచున్నావు కనుక అతను భక్తి చేస్తున్నాడని చెప్తుంది. ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి చెప్పనా? నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. బైబిల్ గ్రంథంలో ఎవరిని తీసుకున్నా, పరిశుద్ధ గ్రంథాలు ఎవరిని తీసుకున్నా, వారిని శోధించడానికి సాతాను పర్మిషన్ తీసుకోవాలా, పర్మిషన్ లెటర్ తీసుకోవాలా. కానీ యోబును శోధించడానికి మాత్రం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళి రాజ్యసభలో నిలబడితే దేవుడు అని, ఏంటి ఇటు వచ్చావంటే, ఏమి లేదు, అటు ఇటు భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానన్నాడు. అటు ఇటు తిరిగే పని ఎవరిది? ఒక చోట స్థిరంగా ఉండరు కొంతమంది, ఒక చోట నిలకడగా ఉండరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అటు ఇటు తిరిగే బ్యాచ్ అంతా అదే. కనుక అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. ఇది భూమి మీద అటు ఇటు తిరగడానికి ఎందుకు కారణం ఏమని చెప్పండి? అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడు భూమి మీద? పేతురు పత్రికలో రాస్తాడు దైవజనుడు, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె సాతాను తిరుగుచూ ఉన్నాడట. సాతాను ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుదామా, ఎవరు దొరుకుతారా? కొంతమంది పని పాట లేని పోరంబోకులు అంటారు చూడండి. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎవరు దొరుకుతారా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరి జీవితాలని పాడు చేద్దామని చూస్తారు చూడండి. అట్లాంటి వాడు సైతాను. ఎవరు దొరుకుతారో వాళ్ళు పాడు చేద్దామని చూస్తూ ఉంటాడు సైతాన్ గారు. ఇప్పుడు యోబు దొరుకుతాడేమో, యోబుని పాడు చేద్దామంటే యోబుకు 3 రకాల కంచె ఉంది. అందుకని ఏం చేయలేక డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అక్కడ పర్మిషన్ తీసుకుని వచ్చి శోధించడం ప్రారంభించాడు. ఎందుకని? యోబు భక్తి జీవితాన్ని నాశనం చేయాలని, యథార్థ జీవితాన్ని నాశనం చేయాలని. కానీ యోబు యథార్థతను పోగొట్టుకున్నాడా? ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, ఉన్నదన్నీ పోయినాయి, చివరికి ఆరోగ్యం పోయింది, దేహమంతా కురుపులు, ఎక్కడ చూసినా పచ్చిపుండ్లు. ఆ పచ్చిపుండ్లలో ఉంచి సీము రక్తం కారుతూ ఉంటే వీధి కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయి? ఒక పక్క ఏ స్థితిలో ఉండాల్సిన వాడు ఏ స్థితికి దిగజారాడు చూడండి. సింహాసనం మీద కూర్చుని దేశంలో, బైబిల్లో రాస్తాడు యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో, ఊజు దేశమందు బహు గొప్ప వ్యక్తి అట, ధనవంతుడంట. దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడండి యోబు. దేశము అనే మాట రాశాడు. అంత హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి దీన దరిద్రుడై పెంట కుప్ప మీద కూర్చొని బూడిదను నెత్తి మీద పోసుకుంటూ కూర్చున్నాడు. కుక్కలు వచ్చి ఏం చేస్తానే?
వాని కురుపులు నాకుచున్నాయి. ఇవన్నీ బైబిల్లో క్లియర్గా ఉన్నాయి, కట్టుకథలు కాదు ఇవి. అంత దయనీయమైన స్థితిలోనికి వచ్చిన తన భక్తి కొంచెమైనా చలించలేదు, కదల్చబడలేదు. ఈరోజు నీకు అదే చిన్న కష్టం వస్తే చాలు, చిన్న ఇబ్బంది వస్తే చాలు, చిన్న అవమానం వస్తే చాలు, దేవుని మందిరాన్ని ఫస్ట్ చెక్కగొడతాం. కొంచెం బిజీగా నిన్ను దేవుడు చేస్తే చాలు, నాకు ఖాళీ లేదండి అంటే దేవుడు నిన్ను బిజీగా చేయడం, నిన్ను ఆశీర్వదించడం అది ఆయనకే నష్టం వచ్చిందా అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుడు నిన్ను దీవించి ఒక చేతి పని ఇవ్వడం అది ఆయనకు ఆటంకంగా మారిందా అనిపిస్తుంది. నిన్ను ఆశీర్వదించినది ఎందుకో తెలుసా? మరింత కృతజ్ఞుడవై దేవుని పాదాల దగ్గర ఉంటావని. ఎంత ఆశీర్వదిస్తే నువ్వు అంత దేవుని పాదాల దగ్గర సమీపించి రావాలి. ఆమేన్. అందుకనే బైబిల్ గ్రంథంలో అత్యంత కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఎవరంటే దావీదు. హెచ్చించిన కొలది దేవుని పాదాలు చేరుతూనే ఉన్నాడు, హెచ్చించిన కొలది దేవుని పాదాలు చేరుతూనే ఉన్నాడు, హెచ్చించిన కొలది దేవుని పాదాలు చేరుతూనే ఉన్నాడు. చివరిగా తన కోరిక, నేను మందిరంలో ఉండిపోవాలని కోరుకుంటున్నానయ్యా అన్నాడు. చిరకాలం దేవుని మందిరం నివాసము చేయగోరుచున్నాను. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి ఆదివారం కనబడితే మిగతా రోజులు కనబడవు. ఆదివారం మాత్రం బైబిల్ మీద దుమ్ము దులుపుకొని చంకన పెట్టుకొని వస్తాం. ఇక వారం అంతా అది సెల్ఫ్లోనే ఉంటుంది, దాన్ని తీయవు, చదవు, ధ్యానించవు. ఒక గంట మోకారు నుంచి ప్రార్థన చేయవు. నీ పసిపిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయవు. ఒకవేళ ప్రార్థన చేసిన స్వార్థపూరితమైన ప్రార్థన, ఆ ప్రార్థనలో గంట ప్రార్థన కూడా ఆ గంటలో 30 గంట అంతా నీ కుటుంబం గురించే ఉంటుంది, సంఘం గురించి ఉండదు, నశించిపోతున్న ఆత్మల గురించి ఉండదు, సేవకుల గురించి ఉండదు. నన్ను దీవించు, నా పిల్లల్ని దీవించు, నాకు అప్పులు ఉన్నాయి, నాకు ఇంట్లో పప్పులు లేవు, పోపుల డబ్బాలో డబ్బులు లేవు. అర్థమవుతుందా? ఇవే నీ ప్రార్థనలు. నీ ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించేటట్లుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు దిగి వచ్చేటట్లుగా ఉండాలి. నీ ప్రార్థన జయ జీవితాన్ని ఇచ్చేదిగా ఉండాలి. నీ ప్రార్థన నీ జీవితాన్ని స్థిరపరిచే, ఒక బలపరిచే భక్తి జీవితంగా ఉండాలి. తుచ్చమైన వాటి కొరకు కాదు దేవుని దగ్గర అడగాల్సింది. అయ్యో, నేను అపవిత్రమైన బ్రతుకుతున్నాను, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాను, అయ్యో 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 ఏడుస్తున్నాడు. తన స్థితిని చూసి దేవదూత ఒక నిప్పు తీసుకుని వచ్చి కణమును తగిలించి నోటికి, నీవు పవిత్రుడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో ప్రభు అంటారు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. నీవు ఆత్మలో వర్ధిల్లాలి ప్రియుడా. నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో సుఖముగాను సౌఖ్యముగాను ఉంటావు. కనుక నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నావా? నీవు దేనిలో వర్ధిల్లుచున్నావు? నీవు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నావు, మంచిదే. నువ్వు అభివృద్ధి పొందాలంటే మొట్టమొదట నీ జీవితంలో కీలకమైనది, మూలమైనది, ఆధారమైనది, స్తంభమైనది, సత్యమైనది, నిత్యమైనది, నిలకడగా నిన్ను నిలిపేది పరిశుద్ధత. ఆమెన్. దాని మీద నీకు ఒక పట్టు రావాలి. నేను నా పరిశుద్ధతను కాపాడుకుంటాను. సాతాను ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని ఆటంకాలు ఎదురేసినా, ఎంత నన్ను శోధించినా నా పరిశుద్ధత నేను కాపాడుకుంటాను. అవసరమైతే పాపమే వచ్చి నా మీద పడినా యోసేపు వలె పాపములో పడక పరిశుద్ధతను పట్టుకొని పారిపోతానని, నువ్వు పాపము మీద జయము వచ్చినట్లుగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అట్టి కృప దేవుడిని అనుగ్రహించి స్థిరపరిచి బలపరిచి విస్తరింపచేయునుగాక. ఆమెన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రభు సన్నిధిలో దేవుని చేతులకు అప్పగించుకొని, ప్రభువా, ఇంతవరకు నువ్వు నాతో మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ కృప చేత నన్ను స్థిరపరచండి, నీ ఆత్మ చేత నన్ను నడిపించండి. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప నాపై కుమ్మరించండి, నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రభువా, నేను ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. అందరూ ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రభువా, నేను ఆశీర్వదించబడాలని కోరుతున్నాను, కానీ నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాను, నేను దీవించబడలేకపోతున్నాను? దానికి కారణం ఏమిటో మీరు నాకు ఈ దినం తెలియజేశారయ్యా. పవిత్రతను కాపాడుకోలేకపోతున్నాను,
తలంపులలో, ఆలోచనలో, నడకలో, పడకలో, నా ప్రతి చర్యలో పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాను. పైకి భక్తి చేస్తున్నాను కానీ శక్తి లేని భక్తి చేస్తున్నానయ్యా. దానికి కారణం పవిత్రతను కాపాడుకోలేకపోవడం. సాతాను నా పవిత్రతను పాడు చేస్తుంది. సాతాను నా పవిత్రతను పాడు చేస్తుంది. దయచేసి నాకు సహాయం చేయండి. ఒక పరిశుద్ధమైన జయ జీవితం నాకు అనుగ్రహించండి నాయన. పరిశుద్ధత మీద పట్టుదల నాకు దయచేయండి ప్రభువా. పోరాటం నాకు నేర్పించండి. నా వ్రేళ్లకు పోరాటం నేర్పించండి. నా తండ్రి నాకు పోరాటం నేర్పించండి. నా తండ్రి నా దేహమునకు పోరాటం నేర్పించండి. నా తలంపులలో పోరాటం నేర్పించండి. ఒక మంచి పోరాటం నేను పోరాడాలి. సహాయం చేయండి ప్రభు. అడుగుడి మీకు ఇస్తాను వాగ్దానం చేశాను. ఇదిగో నీ సన్నిధిలో దీనదాసుడిగా నేను అడుగుతున్నాను. అయ్యా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ జీవితాన్ని నాకు ఇవ్వయ్యా. పరిశుద్ధ జీవితాన్ని నాకు ఇవ్వు. యథార్థమైన జీవితాన్ని నాకు ఇవ్వు. అయినా నేను ఎక్కడున్నా, ఏ స్థలం ఉందున్నా, ఏ స్థితిలో ఉన్నా యథార్థతను కాపాడుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో యథార్థతను కోల్పోతున్నాను. చిన్న చిన్న విషయాల్లో యథార్థతలో తప్పిపోతున్నాను. అతిక్రమాలు చేస్తూనే ఉన్నానయ్యా. ప్రభు చేతులకు అప్పగించుకున్నాను. నీ నీతిని జరిగించాలి ప్రభు. నీ చిత్తము నెరవేర్చాలి. ఎదుగో నీ నడిపింపుకు అప్పగించుకుంటున్నాను. నా అంతరంగము ఫలించినట్లుగా, నా స్వభావం ఫలించినట్లుగా నీ వాక్య ధ్యానం ముందు నా హృదయాన్ని కట్టండి ప్రభు. నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను పరిశుద్ధపరచండి. నన్ను నీలో స్థిరముగా నిలపండి నాయన. బలమైన ప్రార్థన జీవితం నాకు ఇవ్వండి. సాతాను నన్ను కంచెను దాటడానికి కూడా భయపడినట్లుగా యోబుకు వేసిన కంచె నా కుటుంబానికి వేయండి. నా దేహానికి వేయండి. నాకు కలిగిన సమస్తంలోకి కంచె వేయండి ప్రభు అని ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం.